ఒకే రాత్రి 8 మంది పోలీసులని అతి దారుణంగా హత్య చేస్తే ఆ సిటీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అందులోనూ ఆ హంతకుల్ని పట్టుకోవడానికి ఆ సిటీ మొత్తాన్ని లాక్ చేసి అంటే లాక్డౌన్ చేసేసి 21 బ్రిడ్జెస్ ని క్లోజ్ చేసేసి ఆ పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ మామూలుగా ఉండదు. అసలు ఆ కిల్లర్స్ 8 మంది పోలీసుల్ని ఎందుకు చంపారు, వాళ్ళకి అసలు పోలీసులను చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది సినిమా కదా. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే 21 బ్రిడ్జెస్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక చిన్న పిల్లాడిని చూపిస్తారు. అందులోనూ ఈ పిల్లాడే మన కథలో హీరో. పిల్లాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అందులోనూ హీరో వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఒక ముగ్గురు క్రిమినల్స్ ని పట్టుకునే ప్రాసెస్ లో 2 క్రిమినల్స్ ని చంపేశాడు. కాకపోతే మూడో వాడు వచ్చేసి రిటర్న్ ఫైట్ చేసి హీరో వాళ్ళ నాన్నగారిని అతి దారుణంగా కొట్టి చంపేశాడు. సో దాంతో ఆయన చనిపోయాడు. అందుకని ఆయనకి ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది అనమాట. హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. హీరో వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఫ్యూనరల్ అయిపోతుంది. కట్ చేస్తే 19 సంవత్సరాల తర్వాత పెరిగి పెద్ద అయిన మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే పెద్ద అయిన తర్వాత డిటెక్టివ్ అవుతాడు అనమాట. అందులోనూ ఏదైనా కేసు వస్తే పోలీసులు ఫస్ట్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ వల్ల కానప్పుడు ఏంటంటే డిటెక్టివ్స్ కి ఇస్తారనమాట. మన కథలో హీరో ఏంటంటే డిటెక్టివ్ కదా, అందుకని కొన్ని కేసులు తాను డీల్ చేశాడు. అంతేకాకుండా డిటెక్టివ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు నిందితుల మీద చేసుకోవడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అలా ఏం చేయకూడదు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని మిగతాది మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, లేకపోతే పోలీసులకు చెప్పాలి. అలా కాకుండా మన కథలో హీరో ఏంటంటే ఎవరెవరైతే నిందితులు అని చెప్పేసి తేలుతున్నారో వాళ్ళలో 8 మందిని అంటే ఇప్పుడు దాకా తాను డీల్ చేసిన కేసులన్నిటిలో మొత్తంగా ఒక 8 మందిని చంపేశాడు. దాంతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే హీరోను కూర్చోబెట్టి క్లాస్ పీకుతూ ఉంటారనమాట. నీకెందుకయ్యా ఒకడు హంతకుడు అని చెప్పేసి రుజువైన తర్వాత నువ్వు వాడిని మాకు అప్పచెప్పాలి, అలా కాకుండా నీ పాటికి నువ్వు వాళ్ళని చంపుకుంటూ పోతే ఉన్నది మేమెందుకని చెప్పేసి పోలీసులందరూ సీరియస్ అయిపోతూ ఉంటారు. కానీ మన కథలో హీరో ఏమంటాడంటే చూడండి, నేను డిటెక్టివ్ కావచ్చు కానీ నాలో ఒక పోలీసు రక్తం ప్రవహిస్తూ ఉంది. మా నాన్నగారు ఒక పోలీసు, క్రిమినల్స్ వల్ల చనిపోయాడు. అలాంటి క్రిమినల్స్ వల్ల ఇంకెంతమంది పోలీసులు చనిపోవాలి? పోలీసులకు అప్పచెప్పి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వచ్చేసి పోలీసులను చంపేసి ఇదంతా అనవసరం అండి. నాకు ఏది అనిపిస్తే చేస్తాను. చంపేది క్రిమినల్స్ ని, మామూలు మనుషుల్ని కాదు కదా అని చెప్పేసి హీరో కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మగారికి ఏంటంటే పాపం మతిమరుపు అనమాట. అందులోనూ హీరో వాళ్ళ నాన్నగారు ఇంకా బతికే ఉన్నారని చెప్పేసి ఆవిడ అనుకొని హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే హీరో కూడా వాళ్ళ అమ్మగారిని చాలా బాగా చూసుకుంటాడు. ఎందుకంటే తనకంటూ ఈ భూమి మీద ఉంది కేవలం వాళ్ళ అమ్మగారు మాత్రమే. అమ్మ భోజనం చేసావా, టాబ్లెట్లు వేసుకున్నావా అని చెప్పేసి తనని పలకరించి తనతో ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళ అమ్మగారితో టైం స్పెండ్ చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కరెక్ట్ గా 12 గంటలకి ఒక ఇద్దరిని చూపిస్తారనమాట. అందులో నల్లగా ఉన్న అతని పేరు మైకేల్, అందులో ఇంకొక అతని పేరు బ్రాడ్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే కారు వేసుకొని అదే ఊర్లో ఉన్న ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్తారు. అందులోనూ ఆ వైన్ షాప్ లో ఉన్న బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్లి కారు ఆపుతారు. ఆపిన తర్వాత ఇద్దరు మొహాలకి మాస్కులు వేసుకుని చేతిలో గన్నులు తీసుకుని డైరెక్ట్ గా వైన్ షాప్ లోకి ఎంట్రీ ఇస్తారు. లోపల మేనేజర్ ఏంటంటే ఎవరిని మీరని చెప్పేసి అంటతో గన్నులు గురిపెట్టి ఇక్కడ సరుకుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు గనక ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో చెంపవతలు పడేస్తాము, ఆ తర్వాత ఇక్కడ ఉన్న సరుకు తీసుకెళ్లిపోతామని చెప్పేసి ఆ సరుకున్న ప్లేస్ ను చూపించమంటారు వీళ్ళిద్దరు. బేసికల్ గా వీళ్ళేంటి మత్తు పదార్థాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అవి దొంగతనం చేద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తారు. దాంతో మేనేజర్ కూడా ఏంటంటే భయంతో వాళ్ళకి ఏంటంటే ఆ సరుకు ఎక్కడుందో చూపిస్తాడు. చూస్తే వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పింది 30 కేజీలు అక్కడ సరుకు ఉందో దొంగతనం చేయండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 300 కేజీల సరుకు ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంట్రా మనకు 30 కేజీలు అని చెప్పారు, ఇక్కడికి వచ్చి చూస్తే 300 కేజీలు ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే సర్లే మనం ఇంత తీసుకెళ్ళాం కాబట్టి ఒక 50 కేజీల సరుకును దొంగతనం చేద్దామని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్న సంచుల్లో ఆ సరుకును నింపుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మేనేజర్ ఏంటంటే దొంగతనం జరుగుతూ ఉంటే వాచ్ ని చూస్తూ ఉంటాడు. అప్పటికీ డౌట్ వచ్చేస్తుంది మైకేల్ కి ఇదేంటి వాచ్ చూస్తున్నాడు అని చెప్పేసి. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ వైన్ షాప్ దగ్గరికి 2 పోలీస్ కార్లు వస్తాయి. అది కూడా ఫ్రంట్ గేట్ దగ్గరకు వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే తలుపు కొడతారు. కాకపోతే లోపల దొంగతనం చేస్తున్న మైకేల్ అలాగే బ్రాడ్ వీళ్ళిద్దరికి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. వీళ్ళు లోపల దాక్కుంటారు. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసులు ఏంటంటే ఎంత తలుపు కొట్టినా తీయట్లేదని చెప్పేసి బ్యాక్ డోర్ నుంచి వద్దామని చెప్పేసి వెనకాలకు వస్తారు. వచ్చి చూస్తే అక్కడ కారు ఆగుంటుంది. అందులోనూ ఆ కారు ఇంజిన్ ఏంటి వేడిగా ఉంటుంది అనమాట. దాంతో పోలీసులకు అర్థమైపోతుంది ఈ కారు వేడిగా ఉందంటే లోపల ఎవరో ఉన్నారు, అందులో తలుపు తీయట్లేదు. మొత్తానికి లోపల ఏదో జరుగుతుందని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చేసి లోపలికి ఎంట్రీ చేస్తారు. అదే సమయంలో లోపల ఉన్న మైకేల్ అలాగే బ్రాడ్ వీళ్ళిద్దరు దాక్కుంటారనమాట. కాకపోతే లోపలికి వచ్చిన పోలీసులు ఏం చేస్తారంటే ఇద్దరు మెయిన్ గేట్ కూడా ఓపెన్ చేస్తారు. సో వెనక నుంచి ఒక 2 పోలీసులు,
ముందు నుంచి ఒక ఇద్దరు పోలీసులు వచ్చేసరికి లోపల షూట్అవుట్ జరుగుతుంది అనమాట. ఒకరినొకరు కాల్చుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ వైన్ షాప్ మేనేజర్ ఏం చేస్తారంటే కత్తి తీసుకుని వీళ్ళని పొడుద్దామని చెప్పేసి వస్తాడు. దాంతో చేసేదేమిలాగే తను కూడా కాల్ చేస్తారు. ఓవరాల్ గా ఆ నలుగురు పోలీసుల్ని కాల్ చేసి వీళ్ళు సరుకు తీసుకుని వాళ్ళ కారులో పారిపోతూ ఉంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ నలుగురు పోలీసులు ఒక అతను కొనుపడుతూ ఉంటాడు అనమాట. అతను చనిపోయేటప్పుడు వాకీటాకీ తీసుకొని ఇదే ఇన్ఫర్మేషన్ ని మిగతా పోలీసులకి ఇస్తారు. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు. ఇంకేముంది, ఇంకో నలుగురు పోలీసులు వీళ్ళని చేస్తూ ఉంటారు. అలా చేసే ప్రాసెస్ లో వీళ్ళిద్దరు కలిసి ఆ నలుగురు పోలీసులను కూడా చంపేస్తారు. చంపేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సరుకు తీసుకొని హైవే మీద పారిపోతూ ఉంటారు. కాకపోతే హైవే మీద ఉన్న కెమెరాస్ లో వీళ్ళు కనిపిస్తారనమాట. బ్రాడ్ ఏమో మొహానికి మాస్క్ వేసుకుంటాడు. అందులోనూ మైకేల్ మాత్రం తలదించుకొని ఉంటాడు కనిపించకూడదు అని చెప్పేసి. కానీ బ్రాడ్ కళ్ళు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే వైన్ షాప్ లో షూట్అవుట్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందుకని హీరో అక్కడికి వస్తాడు. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం వైన్ షాప్ లో ఒక నలుగురు పోలీసులు, బయట ఒక నలుగురు పోలీసులు చనిపోయారు కదా, అంతా కలిపి 8 మంది. ఈ 8 మంది పోలీసు ఆఫీసర్లు 85 ఒక టీం చెందిన వాళ్ళు అనమాట. బేసికల్ గా పోలీసులకి ఏంటంటే కొంతమందిని గ్రూప్ గా చేసి వాళ్ళకి ఒక టీం అని చెప్పేసి పేరు పెడతారు. ఇప్పుడు చనిపోయిన పోలీసులు 85th టీం అనమాట. అందుకని వాళ్ళ టీం చీఫ్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆయన హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నేను ఇక్కడికి రప్పించింది నేనే బాబు, ఎందుకంటే 8 మంది పోలీసుల్ని ఆ కిల్లర్ గాడు చంపేశాడు. కాబట్టి ఆ కిల్లర్ గాని నువ్వు తొందరగా పట్టుకోవాలి, అది కూడా తెల్లారిలో పట్టుకోవాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే ఆ చీఫ్ ఏమంటాడంటే నీ కోసం ఒక అమ్మాయిని అసిస్టెంట్ గా అపాయింట్ చేసావు నీకని చెప్పి అంటంతో హీరో నాకు వద్దని చెప్పేసి అంటాడు. నాకెందుకండి అమ్మాయి, నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి అంటంతో లేదు ఆ అమ్మాయి కూడా పోలీసే, అందులోనూ ఈ కేసులో మత్తు పదార్థాలు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఆ అమ్మాయిని యాడ్ చేశాము. ఆ అమ్మాయి నార్కోటిక్ డిపార్ట్మెంట్ కి చెందిన అమ్మాయి కాబట్టి నీతో పాటు కలిసి పనిచేస్తుందని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక సరే అంటాడు. బేసికల్ గా ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. కట్ చేస్తే మరోవైపు మైకేల్ ని బ్రాడ్ ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక చోట కారు ఒప్పుకొని బట్టలు మొత్తం మార్చేసుకుంటారు. అందులోనూ వీళ్ళకి ఆ వైన్ షాప్ లో మత్తు పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఉంటాడు కదా, అతనికి వీళ్ళు ఫోన్ చేసి మేము పలానా చోట ఉన్నాం రమ్మని చెప్పేసి అంటారు. బేసికల్ గా అతని పేరు బుష్ అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ వైన్ షాప్ లో ఉన్న డెడ్ బాడీస్, ఆ తర్వాత వైన్ షాప్ మేనేజరు, ఆయన పక్కనే పడిపోయి ఉన్న కత్తి, మరీ ముఖ్యంగా పోలీసులు కింద పడిపోయి ఉంటే వాళ్ళ పక్కన ఉన్న బుల్లెట్లు, వాటన్నిటిని చూసి సార్ కిల్లర్ గాడు ఒక్కడు కాదండి ఇద్దరు కలిసి చంపేశారు, అందులోనూ ఈ మేనేజర్ ని చంపినోడు ఓకే, కాకపోతే మిగతా పోలీసులందరినీ గన్నుతో కాల్చి చంపిన వాడు మామూలు డేంజర్ కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోని వాడు అందరినీ కాల్ చేశాడంటే మీరు అర్థం చేసుకోవాలి, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరికీ చెప్తాడు. అందులోనూ ఇద్దరే వచ్చారని చెప్పేసి ఎగ్జాక్ట్లీ గెస్ కొడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మైకేల్ ని బ్రాడ్ ని చూపిస్తారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బుష్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మనోడికి గన్ను ఊరిపెట్టి ఎవర్రా అసలు నువ్వు అక్కడికి వెళ్తే 30 కేజీలు సరుకు ఉంటుందని చెప్పావు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే 300 కేజీలు సరుకు ఉంది, సరే ఉంటే ఉంది బానే ఉంది, మేము వెళ్ళిన కొంత సమయానికి కరెక్ట్ గా అక్కడికి పోలీసులు వచ్చారు. అందులో మేనేజర్ గాడేమో గడియారం చూసుకుంటూ ఉన్నాడు, చేతుకున్న గడియారాన్ని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, కొంప తీసి మమ్మల్ని ఏదైనా చేయడానికి ప్లాన్ చేశారు, ఏం జరుగుతుంది ఇక్కడ, కాబట్టి నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా, బట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు ఎవడు, అందులోని ఈ సరుకును నువ్వు ఎవడికి అమ్ముతున్నావు, వాడి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళు, మేము డైరెక్ట్ గా మాట్లాడతామని చెప్పేసి గన్ను పెట్టి బెదిరించడంతో బుష్ కూడా ఏం అర్థం కాదనమాట. ఏం చేయాలో తెలియక సరే రండి తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ని చూపిస్తారు. బేసికల్ గా ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కంపెనీ పేరు ఏంటంటే LMSI. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే హైవే రోడ్ లో కెమెరాలు ఫిక్స్ చేసి వాటన్నిటిని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి తప్పించుకొని పారిపోయిన ఆ ఇద్దరు కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో మైకేల్ అలాగే బ్రాడ్, వీళ్ళిద్దరు ఫొటోస్ కనిపిస్తాయి అనమాట, కెమెరాలో రికార్డ్ అయ్యాయి కదా, సో వాళ్ళకి దొరికాయి అన్న ఇన్ఫర్మేషన్ ని హీరోకి ఇస్తారు. హీరో కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళిద్దరు ఫేసులు సరిగా కనిపించవు, కాకపోతే బ్రాడ్ కళ్ళు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం కరెక్ట్ గా హీరోకి అర్థం అవుతుంది, తాను గెస్ చేసినట్లు ఇద్దరే వచ్చారు, ఇద్దరే అంతమంది పోలీసులను చంపారు అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మైకేల్ అలాగే బ్రాడ్ ఏంటంటే బుష్ గాడికి ఎవడైతే ఈ డీల్ ఇచ్చాడో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చిన కార్ ని తగలబెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హత్యలు జరిగిన ప్లేస్ కు వస్తాడనమాట. వచ్చిన తర్వాత అక్కడికి FBI వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఈ కేసు మేము డీల్ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మన కథలో హీరో ఏమంటాడంటే చూడండి, ఆ తప్పించుకున్న వాళ్ళు 8 మంది పోలీసులను చంపారు, అందులోనూ వాళ్ళ దగ్గర మత్తు పదార్థాలు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే అయితే బయటికి వెళ్ళా సరుకు అమ్మాలి, లేకపోతే ఇక్కడే ఉండి అమ్మాలి, బయటికి వెళ్ళటం వాళ్ళ వల్ల కాదు, ఎందుకంటే చుట్టూ పోలీసులందరూ వెతుకుతున్నారు, మనం కూడా లాక్డౌన్ విధించాం కాబట్టి, అంతేకాకుండా వాళ్ళు ఇక్కడే అమ్మడానికి కుదరదు, అలాంటప్పుడు వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే ఎక్కువ రేటు ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి అమ్మడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఎక్కువ రేటు పెట్టుకునే ప్లేస్ మ్యాన్హాటన్. అక్కడికే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళుంటారు. ఖచ్చితంగా వాళ్ళని మనం పట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ గా అదే సమయంలో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఆ కిల్లర్స్ ఇద్దరు మ్యాన్హాటన్ లో వాళ్ళ కారు తగలబెట్టేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయారు అని చెప్పేసి. దాంతో హీరో అంటాడనమాట, చూసారా నేను చెప్పాను కదా వాళ్ళు కారు అక్కడ తగలబెట్టి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా అదే ఏరియాలో ఉంటారు వాళ్ళు, మనం వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి అంటంతో FBI వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే కేసు మొదలై కనీసం గంట కూడా అవ్వలేదు, హీరో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడా అని చెప్పేసి. అంతేకాకుండా FBI వాళ్ళు మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. చూడు ఇప్పుడు కరెక్ట్ గా ఒకటైంది, నువ్వు 5 గంటల లోపు అంటే ఉదయం 5 గంటల లోపు గనక నువ్వు ఆ ఇద్దరు కిల్లర్స్ ని పట్టుకోకపోతే కేసు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అని చెప్పేసి FBI వాళ్ళు ఈ కేసుని హీరో చేతులు పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే మ్యాన్హాటన్ లో ఉన్న 21 బ్రిడ్జెస్ ని క్లోజ్ చేయమంటాడు. ఓవరాల్ గా ఆ ఏరియా మొత్తాన్ని లాక్ డౌన్ చేపిచ్చేస్తాడు. ఎవ్వడు బయటికి రాకూడదు, ఎవడు లోపలికి రాకూడదు అని చెప్పేసి టోటల్ గా ఆ ఏరియా మొత్తాన్ని లాక్ చేసేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే LMSI అని చెప్పేసి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు ఏంటంటే సీసీ కెమెరాస్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హీరో కాల్ చేసి ఇప్పుడు మ్యాన్హాటన్ లో ఎక్కడైతే ఆ ఇద్దరు కిల్లర్ గాళ్ళు వాళ్ళ కారుని తగలబెట్టేశారో ఆ ఏరియాలోకి పర్టికులర్ గా ఆ సందులోకి ఎన్ని కార్లు వచ్చాయి అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఆ తర్వాత ఎన్ని కార్లు వచ్చాయి వాటన్నిటి డీటెయిల్స్ నాకు కావాలి. మరీ ముఖ్యంగా వీళ్ళు కారు తగలబెట్టిన తర్వాతే పారిపోతారు కదా, సో ఆ తగలబెట్టిన తర్వాత ఏ కారు వచ్చిందో ఆ కారు డీటెయిల్ నాకు కావాలి కనిపెట్టనని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి మొత్తం ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు కిల్లర్ గాళ్ళని చూపిస్తారనమాట. వాళ్ళని బుష్ గాడు ఆ డీలర్ దగ్గరకు తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ డీలర్ ఏం చేస్తాడంటే వీళ్ళు తీసుకొచ్చిన సరుకు మొత్తాన్ని చెక్ చేసి ఇది ఒరిజినల్ అని చెప్పేసి అంటాడు, మేము కొంటామని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇద్దరు కిల్లర్ గాళ్ళకి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. అసలు ఎవడరా నువ్వు ఆ బుష్ గాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, వాడు కూడా సరే అని చెప్పేసి మాకు ఇచ్చాడు, మేము అక్కడికి వెళ్ళి చూస్తే 30 కిలోలు కాదు 300 కిలోలు ఉందని చెప్పేసి అంటంతో ఆ డీలర్ ఏమంటాడంటే ఇప్పుడు ఏమైంది, సరుకు ఉంది అక్కడ తెచ్చారు మీరు, ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక 0 మిస్ అయింది అంటే 300కు బదులుగా 30 చెప్పాను నేను, మీరు తీసుకొచ్చిన సరుకుకి ఎంత డబ్బులు కావాలో చెప్పండి నేను ఇస్తాను, ఇంతటితో క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి $1 మిలియన్ డబ్బులు కావాలని చెప్పేసి అంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి వాళ్ళ టీముని తీసుకొని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు హీరో చెప్పాడు కదా LMSI సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ ఏరియాలో ఆ పర్టికులర్ టైంలో ఏదన్నా కారు వచ్చిందేమో చూడండి అని చెప్పేసి ఆ కారు ఈ అమ్మాయిది అనమాట. అందుకని ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ టైంలో నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటంతో పాపం ఈ అమ్మాయి కూడా భయపడిపోయి సార్ ఆ కారు నాదేనండి, కాకపోతే దాన్ని కొంద మాత్రం నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు, వాడు నా పేరు మీద కొన్నాడండి, అందుకని అది నా పేరు ఉంది అక్కడ, అంతకు మించి నాకేం సంబంధం లేదు, వాడితో నాకు గొడవైంది, వాడిని వదిలేశాను నేనని చెప్పేసి అంటుంది. ఎవడు ఆడు అని చెప్పేసి అడిగితే వాడెవడో కాదు, ఇప్పుడు మైకేల్ కి బ్రాడ్ గాడికి మధ్య మీడియేటర్ ఒకడు ఉన్నాడు కదా, అంటే డీలర్ కి ఈ దొంగలకి మధ్యలో బుష్ అని చెప్పి ఒకడు ఉన్నాడు కదా, వాడు ఈ అమ్మాయికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. అందులోని ఈ అమ్మాయి ఏమంటుందంటే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ పని చేస్తుంది అని చెప్పి అడిగితే ఒక బార్ లో పని చేస్తుంది అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ బుష్ గార్డ్ గర్ల్ ఫ్రెండ్ ఏదైతే బార్ లో పని చేస్తుందో ఆ బార్ లో సీసీ కెమెరాలు యాక్టివేట్ చేయండి, వాడు ఏ క్షణంలోనే రావచ్చు, మనం వెళ్ళి వాడిని పట్టుకుందాం అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మైకేల్ ని ఆ తర్వాత బ్రాడ్ ని చూపిస్తారు. వాళ్ళకేంటంటే ఆ డీలర్ అడిగినంత డబ్బు ఇచ్చేస్తాడనమాట. దాంతో వాళ్ళిద్దరు డబ్బులు తీసుకొని ఇప్పుడు ఈ డబ్బులతో మేము ఊరు దాటి వెళ్ళడం ఎలాగా, మాకు కొంచెం హెల్ప్ చేయవా అని చెప్పేసి అంటంతో డీలర్ ఏం చేస్తాడంటే తనకు తెలిసిన ఒక ఏజెంట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడు, అంతేకాకుండా అడ్రస్ కూడా ఇస్తాడు, మీరు గనక అతన్ని మీట్ అయితే మీ డబ్బుని మిమ్మల్ని సేఫ్ గా ఈ ఊరు దాటించేస్తాడని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అతని డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇలా కాదని చెప్పేసి బుష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని కూర్చోబెట్టి ఆ ఇద్దరి ఫొటోస్ చూపించి చూడమ్మా వీళ్ళిద్దరు నీకు కనపడుతున్నారు కదా, అందులో తన కళ్ళు కూడా నీకు కనిపిస్తున్నాయి కదా, ఇతను ఎవరో నీకు తెలుసుంటే చెప్పమ్మా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా తెలిసింది మొత్తం చెప్తుంది అనమాట. బేసికల్ గా బ్రాడ్ ఏంటంటే ఒక మిలిటరీ సైనికుడు అనమాట. అందులోను బ్రాడ్ కి మిలిటరీలో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, అతను చనిపోయాడు, అతని తమ్ముడే ఈ మైకేల్ అనమాట. అందులోను మైకేల్ కూడా మిలిటరీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. కాకపోతే అక్కడ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు పనులు చేస్తున్నారు. ఆ తర్వాత బుష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరు సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళ ఫోటోస్ వీళ్ళ అడ్రస్లు మొత్తం హీరోకి ఇస్తుంది. ఇంకేముంది హీరో ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళ గురించి డేటా కలెక్ట్ చేసి వీళ్ళ గురించి టీవీలో చెప్పిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరే ఇలా పోలీసులు చంపేశారు అని చెప్పేసి న్యూస్ లో చెప్తే జనం అందరూ అలర్ట్ అయిపోయి ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకుంటారు కదా, అందుకని హీరో అలా చెప్పిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మైకేల్ ఆ తర్వాత బ్రాడ్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ ఏజెంట్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఏజెంట్ కూడా సరే ఇందాక మా వాడు చెప్పాడని చెప్పేసి
చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని లాకర్ లో పెడతాడు. పెట్టిన తర్వాత సడన్ గా బ్రాడ్ కి ఏంటంటే వీడి మీద డౌట్ మొదలవుతుంది అనమాట. ఒకవేళ వీడు మనల్ని మోసం చేస్తాడేమో, ఆ డీలర్ గాడు వీడు ఇద్దరు కలిసి మనల్ని పిచ్చోళ్ళని చేస్తారేమో అని చెప్పేసి గన్ను గురి పెడితే పక్కనే ఉన్న మైకేల్ ఏమంటాడంటే, ఒరే మనకంటూ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇతనేరా, నువ్వు ఇతన్ని అనుమానిస్తే ఎలాగా గన్ను దింపని చెప్పేసి అంటంతో పాపం బ్రాడ్ కూడా చేసేదేం లేక గన్ను దింపుతాడు. కాకపోతే బ్రాడ్ కి ఏంటంటే ఒక భయం ఉంటుంది అనమాట, ఈ డబ్బులు వీళ్ళు అసలు నా చేతికి రానిస్తారా లేదా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు బార్ కి బుష్ గడ్ వెళ్తాడనమాట తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి. ఈ విషయం కాస్త హీరో తెలుస్తుంది. అందులోని హీరో వెంటనే బార్ కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. కాకపోతే వెళ్లే లోపు వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఒక ఇద్దరు పోలీసుల్ని అక్కడ పంపిస్తాడు వాడిని పట్టుకోమని చెప్పేసి. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి బార్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడు వీళ్ళని చూసి భయపడిన వెంటనే వీళ్ళు గన్ను తీసుకొని బుష్ ని కాల్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఏంటంటే పరిగెత్తుకుంటూ ఇక్కడికి చూస్తే బార్ అంతా గందరగోళంగా ఉంటుంది. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన మరుక్షణమే హీరో ఫోన్ కి LMSI నుంచి కాల్ వస్తుంది అనమాట, అంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి. కాకపోతే హీరో ఏంటంటే కారులో ఫోన్ మర్చిపోవడం వల్ల తానేంటంటే లిఫ్ట్ చేయలేకపోతాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే బుష్ చనిపోయి ఉంటాడు. దాంతో పక్కన ఉన్న పోలీసులు తిడుతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది, తన పక్క వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పోలీసులు ఏమంటారంటే, సార్ వాడు గన్ను తీసుకుని మమ్మల్ని కాలవబోయాడండి, అందుకనే మేము వాళ్ళని కాల్ చేసామని చెప్పేసి అనడంతో హీరో కోపం వచ్చేసి, చూడండి వాడు ఏం చేసినా సరే మీరు తప్పించుకొని వాడిని ప్రాణాలతో పట్టుకోవడం మన కర్తవ్యం, అలాంటిది మీరు ఏదో జేబులు చేపెట్టి గన్ను తీయబాడు గిన్నె తీయబాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి వాడిని కాల్ చేస్తే ఎలాగా, ఇప్పుడు మీరు గన్ను తీసుకొని కాల్చబోయాడు అని చెప్పేసి అన్నారు కదా, మరి అతని దగ్గర గన్ను లేదు కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమో లేదు సార్ గన్ను తీస్తున్నాడేమో అని చెప్పేసి అనుకున్నాం అని చెప్పేసి అంటారు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. ఏంటి పక్కెళ్ళే ఫోన్ ఎవరని చెప్పి అడిగితే మా అబ్బాయి ఫోన్ చేశాడు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఏజెంట్ ని ఆ తర్వాత మైకేల్ బ్రాడ్ ని వీళ్ళ ముగ్గురు చూపిస్తారు. ఏజెంట్ ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా తప్పించుకుని పోవాలి అని చెప్పేసి వీళ్ళకి ప్లాన్ చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఏజెంట్ వాళ్ళ ఇంటి బయట డోర్ ఎవరో కొడుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎవర్రా బాబు ఈ టైంలో చెప్పేసి అనిపిస్తుంది కానీ బయట డోర్ కొట్టే వాళ్ళు మాత్రం చాలా ఫోర్స్ గా కొడుతూ ఉంటారు. అప్పుడు మనోడికి డోర్ వచ్చేస్తుంది అనమాట. మెల్లగా ఏజెంట్ లెగిసి ఎవరు వచ్చారు అని చెప్పి చూస్తే వచ్చింది ఎవరో కాదు పోలీసులు, అందులోను 85th బ్యాచ్ అనమాట. దాంతో ఏజెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసు కూడా షూట్ చేస్తాడు. దాంతో ఏజెంట్ కంటికి గాయం అవుతుంది. ఈ గ్యాప్ లో మైకేల్ ఆ తర్వాత బ్రాడ్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న డబ్బు మొత్తాన్ని సెపరేట్ గా 2 బ్యాగుల్లో పోసుకుంటారు. కట్ చేస్తే మరోవైపు బార్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అక్కడికి ఈ పోలీస్ చీఫ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో చెప్తాడు, చూడండి సార్ చంపేశారు అని చెప్పేసి అంటంతో ఏదో లేవయ్యా జరిగిపోయి ఉంటుంది, 8 మంది పోలీసులు చంపారు, వాళ్ళ గ్యాంగ్ లో మెంబర్ వీడిని చంపితే తప్పే ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇప్పుడు మైకేల్ ని బ్రాడ్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరేంటి డబ్బులు మొత్తం పోగేసుకుంటున్నారు కదా. అదే సమయంలో ఏజెంట్ కూడా అర్థమైపోతుంది ఏజెంట్ కి ఈ పోలీసులు వదలరు అని చెప్పేసి. కాకపోతే పోలీసులు ఏం చేస్తారంటే ఈ విషయాన్ని కాస్త పోలీస్ చీఫ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ ఇద్దరు దొంగలు ఇక్కడే ఉన్నారు వచ్చేయండి అని చెప్పేసి అడ్రస్ చెప్తారు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ పోలీసులకి ఎలా తెలుస్తుందో నాకు తెలియకుండా వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ బయలుదేరతారు. మరోవైపు మైకేల్ ఆ తర్వాత బ్రాడ్ డబ్బులు చదువుకుంటున్నప్పుడు ఏజెంట్ ఏం చేస్తాడంటే మైకేల్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ తీసుకొని రమ్మని చెప్పి అంటాడు. దాంతో మనోడు కూడా తీసుకొచ్చి ఇస్తాడు. కానీ అదే పెన్ డ్రైవ్ ఆయన ఏం చేస్తాడంటే మైకేల్ చేతిలో పెట్టి పాస్వర్డ్ చెప్తాడు. ఆ తర్వాత ఆయన అక్కడే చనిపోతాడు. దాంతో అక్కడ ఉన్న ఇద్దరు ఏంటంటే పారిపోతూ ఉంటారు. అందులోని వీళ్ళు పారిపోతున్నారని చెప్పేసి పోలీసులు కాల్పులు జరుపుతారు. కాకపోతే బ్రాడ్ భుజానికి బుల్లెట్ తగులుతుంది. అయినా సరే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే పారిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ వస్తారు. అందులోను మైకేల్ బ్రాడ్ ఏమనుకుంటారంటే మనం వేరే చోట కలుసుకుందాము, మనం వేరుగా విడిపోతేనే ఎవరో ఒకళ్ళు హ్యాపీగా ఉంటామని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు ఓకే అనుకొని ఒకళ్ళొకళ్ళు విడిపోతారనమాట. అందులోను మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కూడా విడిపోయి వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటారు. మాంసాన్ని కోసే ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తారనమాట వాళ్ళు. దాంతో హీరో ఇద్దరు కలిసి ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తారు. ఒక్కొక్కరు విడిపోయి వెతుకుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బ్రాడ్ కి ఏంటంటే బుల్లెట్ తగలటం వల్ల తాను నడవలేకపోతాడు. ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వచ్చేసి తనని షూట్ చేయబోతే తను చెప్తాడనమాట, నేను ఎలాగో చనిపోతాను, అందులోను మైకేల్ గడి చాలా మంచోడు అని ఏం చేయొద్దని చెప్పేసి అక్కడే చనిపోతాడు. హీరోకి ఏం అర్థం కాదు, వీడేంట్రా మైకేల్ గడు మంచోడు అన్నాడు అని చెప్పేసి తనలో తాను ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే మైకేల్ ని చంపుదాం అని చెప్పేసి గన్ను పట్టుకుని తిరుగుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో మైకేల్ గడు వచ్చేసి హీరోయిన్ కి గన్ను గురి పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత మైకేల్ కి గన్ను గురి పెడతాడు అనమాట. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే వీడిని చంపే అర్జెంట్ గా, నేను చనిపోయినా పర్లేదు అని చెప్పేసి అంటంతో. కాకపోతే హీరోకి ఏంటంటే బ్రాడ్ గడ్ చనిపోయేటప్పుడు మైకేల్ చాలా మంచోడని చెప్పన్నాడు కదా, అదే తన మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అందులోని హీరో ఏంటంటే అరే నిన్నేం చేయను దయచేసి వదిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే మైకేల్ కి ఏంటంటే హీరో మీద నమ్మకం వచ్చేసి, చూడండి సార్ 30 కేజీల సరుకు కోసం అని చెప్పేసి వైన్ షాప్ కి వెళ్తే అక్కడ 300 కేజీల సరుకు ఉందండి,
కాకపోతే 85 వాళ్ళ గ్రూప్ కరెక్ట్ గా అక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఆ పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చేసారు, వాళ్ళు మమ్మల్ని చంపాలనుకున్నారు, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి వాళ్ళని చంపామే తప్ప మేము వాళ్ళని చంపాలనే ఇంటెన్షన్ మాకు ఎప్పుడూ లేదండి. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయి ఏజెంట్ ని మీట్ అయ్యాము, అక్కడ కూడా పోలీసులు వచ్చారండి. వీళ్ళకి మా గురించి ఎలా తెలుస్తుందో మాకు అర్థం కావట్లేదు. అయినా మేము ఏం పాపం చేసామని చెప్పేసి ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి తానేమంటాడంటే ఆ చనిపోయిన ఏజెంట్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చాడని చెప్పేసి హీరోయిన్ ని పక్కకి నెట్టేసి అక్కడి నుంచి మైకేల్ పారిపోతాడు. దాంతో హీరో ఏంటంటే పట్టుకుందామని బయటకు వస్తాడు కానీ తానేమో దొరకడు. ఆ తర్వాత మైకేల్ ఏం చేస్తాడంటే ఒక హోటల్ రూమ్ లోకి వెళ్ళిపోయి అందులోను అప్పుడే రూమ్ కి వెళ్తున్న ఒక అతను పట్టుకుని లోపలికి వెళ్ళి ఆ హోటల్ రూమ్ లో ఉన్న అతని నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో తాను స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఏజెంట్ వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. అంటే చనిపోయాడు కదా అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ పోలీస్ చీఫ్ కూడా ఉంటాడు. నాకు అర్థం కావట్లేదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎలా వెళ్ళగలుగుతున్నారు, మీ టీం ఎలా వెళ్ళగలుగుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి అంటే కరెక్ట్ గా అదే సమయంలో FBI టీం నుంచి ఒక అతను వస్తాడనమాట. సార్ మీకుంది ఇంకా కేవలం గంట మాత్రమే, ఇప్పటికే 4 గంటలు అయిపోయింది, ఇంకో గంటలో మీరు గనక కిల్లర్ గాన్ని పట్టుకోకపోతే ఈ కేసుని మేము టేకప్ చేస్తామని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ ఏజెంట్ దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకు మళ్ళీ గుర్తు వస్తుంది మైకేల్ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది కదా అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు మైకేల్ ఏం చేస్తాడంటే ఆ రూమ్ లో ఉన్న ఒక ల్యాప్టాప్ తీసి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఆయన చనిపోయే ముందు చెప్పిన పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తాడు. దాంతో అందులో చాలా ఫోల్డర్స్ కనిపిస్తాయి. తనకేం అర్థం కాదనమాట ఏంటిది అని చెప్పేసి. కాకపోతే ఆ ఏజెంట్ ఏంటంటే చనిపోయేటప్పుడు ఈ 85 గ్రూప్ పోలీసులు వచ్చారు అని చెప్పేసి అన్నాడు కదా, అందుకని తానేం చేస్తాడంటే 85 అనే ఫోల్డర్ ఏమైనా ఉందా అని చెప్పి చూస్తే అందులో నిజంగానే 85 అని చెప్పేసి ఫోల్డర్ ఉంటుంది. కాకపోతే అందులో రకరకాల నెంబర్లు ఉంటాయి అనమాట. అదేం అర్థం కాదు, కానీ ఆ 85 గ్రూప్ కి మనం డబ్బులు ఇచ్చినట్లు అందులో అర్థమైపోతుంది. అయినా సరే మనోడు ఏంటంటే మైకేల్ కి భయం వేస్తుంది అనమాట. ఎక్కడ వీళ్ళు హోటల్లోకి వచ్చేస్తారని చెప్పేసి గడ్డం మొత్తం గీసేసుకొని శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బయటకు వస్తారు. అయినా సరే ఈ హోటల్లోకి పోలీసులు వచ్చారని చెప్పేసి వెనకాల నుంచి పారిపోతూ ఉంటాడు. అక్కడికి మన కథలో హీరో కూడా వస్తాడు. అందులోనూ పోలీసులు కూడా అటాక్ చేస్తారు. అయినా సరే మైకేల్ ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. హీరో కూడా మైకేల్ వెనకాల పడుతూ ఉంటాడు. ఒరే నేనేం చేయనురా నేను బాబు, ఆగ్రా బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే మైకేల్ మాత్రం ఎక్కడ ఆకుండా ఒక మెట్రో స్టేషన్ కి వస్తాడు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయానికి ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కబోతుంటే హీరో కూడా వచ్చేసి ట్రైన్ ఎక్కబోతాడు. కానీ హీరో మాత్రం లోపలికి ఎక్కడో, ఎందుకంటే వీడు ఎక్కడ దిగిపోతాడు అని చెప్పేసి డౌట్ వచ్చేసి కదిలే ముందు ఎక్కుదాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వస్తారనమాట. ఇక వేరే దారి లేక మైకేల్ ట్రైన్ ఎక్కుతాడు. వెంటనే హీరో కూడా ట్రైన్ ఎక్కేస్తాడు. ఆ ట్రైన్ అక్కడ నుంచి కదులుతుంది. అదే సమయంలో హీరో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మెల్లగా అలర్ట్ చేసి మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి మైకేల్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి హీరో వెళ్తాడు. మైకేల్ ఏమో హీరో గన్నుగురు పెడతాడు. హీరో ఏమో మైకేల్ కి గన్నుగురు పెట్టి నేనేం చేయనురా బాబు కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. దాంతో మైకేల్ కి ఏంటంటే హీరో మీద నమ్మకం కుదురుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు మీట్ అయిన ప్రతిసారి గన్ను వాడట్లేదు, ఎందుకంటే కాల్చట్లేదు అనమాట. అందుకని తనకి నమ్మకం కుదురుతుంది. మిగతా పోలీసులందరూ ఏంటంటే ఎంతసేపటికి షూట్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఈయనకి నిజం చెప్దామని చెప్పేసి మైకేల్ మెల్లగా హీరో దగ్గరకు వస్తున్నప్పుడు సడన్ గా ఎవరో కాల్ చేస్తారు మైకేల్ ని. ఎవరో అని చూస్తే కాల్చింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. హీరోయిన్ ఏమనుకుంటుందంటే హీరోని కాలుస్తున్నాడేమని చెప్పేసి భయంతో కాలుస్తుంది. దాంతో హీరో కోపం వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి తిడతాడు అనమాట. లేదండి అతను నేను కాల్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే అతను కాలవలేదు, నేనే దగ్గరికి వెళ్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మైకేల్ మెల్లగా కింద పడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి కాల్ వస్తుంది అనమాట. తను మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో మైకేల్ దగ్గరికి హీరో వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఇచ్చేసి ఆ పెన్ డ్రైవ్ పాస్వర్డ్ కూడా చెప్తాడు. ఆ తర్వాత చనిపోతాడు. కాకపోతే హీరో దగ్గర పెన్ డ్రైవ్ ఉన్న సంగతి హీరోయిన్ కి తెలియదు. అందులోనూ హీరో కూడా ఇలా మైకేల్ గాడు పెన్ డ్రైవ్ ఇచ్చి చనిపోయాడన్న సంగతి హీరోయిన్ కి చెప్పడు. ఆ తర్వాత మెట్రో ట్రైన్ పక్కనే ఉన్న స్టేషన్ లో ఆగుతుంది. ఇంకేముంది అక్కడికి పోలీసులందరూ వస్తారు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు హీరోయిన్ మైకేల్ ఎందుకు కాల్ చేసింది. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి హీరోయిన్ ఒకసారి ఫోన్ ఇమ్మంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోకి ఫోన్ ఇస్తుంది. ఆ తర్వాత హీరో కాల్ లిస్ట్ చెక్ చేసి చూస్తే అందులో LMSI వాళ్ళు ఫోన్ చేశారనమాట తనకి. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఇంతకు ముందు హీరోయిన్ ఏం చెప్పింది, నా కొడుకుతో మాట్లాడుతున్నాను నేను అని చెప్పేసి అన్న కదా బార్ లో ఉన్నప్పుడు. కాకపోతే LMSI వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు మైకేల్ గాని బ్రాడ్ గాని ఎక్కడున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ LMSI వాళ్ళు ఫస్ట్ హీరోకి ఫోన్ చేస్తారు. కాకపోతే హీరో ఫోన్ ఏంటి కార్ లో ఉంది కదా, అందుకని తను లిఫ్ట్ చేయలేకపోయాడు. ఆ తర్వాత నమ్మి హీరోయిన్ కి ఫోన్ చేస్తే హీరోయిన్ ఆ విషయాన్ని 85th టీం వాళ్ళకి చెప్పింది. దాంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేశారు. ఇది సంగతి అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. మెల్లగా హీరోయిన్ ఫోన్ ఇచ్చేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ పోలీస్ చీఫ్ కూడా అన్ని పనులు ముగించేసుకుని సరదాగా ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. చూస్తే ఇంట్లో హీరో ఉంటాడు. నువ్వేంటా ఎక్కడున్నావు అని చెప్పేసి అంటంతో ఏం లేదండి మీకు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాలని చెప్పేసి తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ గురించి చెప్తాడు. అదేంటంటే ఇప్పుడు మత్తు పదార్థాలు ఉన్నాయి కదా
వాటిని ఈ 85 పోలీస్ టీంలో చీఫ్ ఉన్నాడు కదా ఈయన ఇద్దరు కలిసి ఈ సిటీ దాటించేసి ప్రశాంతంగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అది వీళ్ళ మెయిన్ ప్లాన్. అందులోని కాఫీ షాప్ లో ఉన్న మేనేజర్ కి వీళ్ళకి లింకులు ఉన్నాయి. అందుకని మనోడు ఏంటంటే ఫోన్ చూస్తూ ఉన్నాడు పద్దాకలా. కాకపోతే వీళ్ళ ప్లాన్ లో సడన్ గా ఇద్దరు దొంగలు ఎంటర్ అయ్యారు. వాళ్ళే మైకేల్ ఆ తర్వాత బ్రాడ్ అనమాట. వాళ్ళిద్దరు దొంగతనం చేయడానికి వచ్చేసి వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేశారు. అందులోనూ వీళ్ళని చంపాలి అనుకుని ప్లాన్ వేశారు వీళ్ళు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్లాన్ లో వీళ్ళని లాక్కొచ్చేసి ఆ పోలీసులందరినీ 8 మందిని చంపేసి వీళ్ళు తప్పించుకొని పారిపోతూ ఉన్నారు. వీళ్ళు పారిపోయే వాళ్ళని ఇక్కడ వదిలేస్తే వాళ్ళ గురించి నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయని చెప్పేసి ఈ పోలీస్ చీఫ్ ఏంటంటే వాళ్ళ టీం మొత్తాన్ని యూజ్ చేసుకుని వాళ్ళని చంపించాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశాడు. అందులో మన కథలో హీరోయిన్ కూడా భాగస్వామ్యురాలు. కాకపోతే కథలో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసరు ఆ తర్వాత ఏజెంట్ వైన్ షాప్ లో ఉండే మేనేజరు వీళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారు. కాకపోతే ఎక్కడ ఏజెంట్ గాడు ఈ పోలీసుల గురించి బయట చెప్తాడో అని చెప్పేసి వాడిని కూడా చంపించేశారు. ఎందుకంటే హవాలా చేసేది మనోడే అనమాట, మెయిన్ అంతా చూసుకునేది. అందుకని అతన్ని కూడా చంపించేశారు. సో మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదండి, సిస్టమ్ లో ఉండి సిస్టాన్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఈ పోలీస్ చీఫ్ కంటూ కొంతమంది మనుషులు ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఇంటి చుట్టూ వచ్చేసి కాల్పులు మొదలు పెడతారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఇలా జరుగుతుందని చెప్పేసి ముందే గేసుకొడతాడనమాట. అందుకని తను అలర్ట్ గా ఉంటాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకుని కాల్ చేతులు పడేస్తాడు. బట్ ఈ గ్యాప్ లో పోలీస్ చీఫ్ లోపలికి వెళ్ళి దాక్కుంటాడనమాట. అందులోని హీరో ఏమంటాడంటే సార్ మీరు దయచేసి బయటికి రండి, నేను మిమ్మల్ని ఏం చేయనని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఆయన మాత్రం హీరోని కాల్చాలనుకుంటాడు. దాంతో హీరో ఊరుకుంటాడా, అతన్ని కాల్ చేతులు పడేస్తాడు. దాంతో పోలీస్ చీఫ్ చనిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వెనకాల ఎవరో వస్తారు. వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. హీరోని కాలుద్దామని చూస్తుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే ఇప్పుడు నన్ను కాల్చి ఒక 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నీ కొడుకు నువ్వు అన్యాయం చేయమాకు, ఎందుకంటే మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు, కానీ కేవలం బ్రతికింది నువ్వు మాత్రమే. అందులోనూ నువ్వు నీ టీం కి లీడర్ ఏం కాదు, నువ్వు వాళ్ళ దగ్గర పనిచేసావు. కాబట్టి నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి నీకు తక్కువ సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను, అసలు శిక్ష లేకుండా చేస్తాను, కనుక సరెండర్ అయిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే క్రైమ్ చేసింది తాను కాదు, క్రైమ్ చేసే వాళ్ళ దగ్గర పనిచేసింది. అందుకని హీరోయిన్ కూడా గన్ను కింద పడేసి సరెండర్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా హీరోయిన్ కి హ్యాండ్ కప్స్ చేసి తీసుకొచ్చి బయటికి పోలీసులు చెప్తాడు. ఇంకేముంది హీరోయిన్ అరెస్ట్ అయిపోతుంది. హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. మొత్తానికి తెల్లారే లోపు కేసు మొత్తాన్ని కంప్లీట్ చేశాను అని చెప్పేసి ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సినిమా ఎలా ఉందో నాకు చెప్పండి. బట్ మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.